మదపుటి ఏనుగుల దాడుల నుంచి పంట పొలాలను మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక నుంచి తెచ్చిన కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ముసలమడుగు ఏనుగుల శిక్షణ కేంద్రానికి వచ్చిన పవన్ గజరాజుల శిక్షణ సంరక్షణను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిబిరంలోని ఏనుగులకు స్వయంగా ఆహారం అందించి గజరాజుల ఆశీర్వచనం అందుకున్నారు. కుంకి ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన పవన్ వాటి బాధ్యత చూసే మావటీలకు 50,000 రూపాయల బహుమానం అందించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన పవన్ హెలికాప్టర్ ద్వారా ముసలిమడుగు చేరుకున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలను తిలకిస్తూ తన చరవాణిలో బంధించారు. గజరాజులు కృష్ణ, అభిమన్యులకు పవన్ కళ్యాణ్ ఆహారం అందించారు. అంతకుముందు అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు పవన్ కు వివరించారు. హనుమాన్ కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచారు. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక రూపొందించాలని అధికారులను పవన్ ఆదేశించారు. ఈ నెల 18, 19 తేదీల్లో హనుమాన్పై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారులు సమావేశంలో పాల్గొనాలన్నారు. ఏనుగులు, మనుషుల మధ్య ఏర్పడుతున్న ఘర్షణ వాతావరణాన్ని అటవీశాఖ అధికారులు పవన్ కు వివరించారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కుంకి ఏనుగుల ద్వారా దారి తప్పిన అడవి ఏనుగులను అదుపు చేసే తీరును వివరించారు. జనావాసాలు, పంట పొలాలపైకి వచ్చే అడవి ఏనుగులను నిరోధించడానికి అనుసరించే చర్యలను పవన్ కు వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముసలిమడుగు కుంకి ఏనుగుల కేంద్రంలో పవన్ మొక్కలు నాటారు. వన సంరక్షణలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.